ఉంటావో లేదు మాకు డౌటు, అంతే కదండి. అసలు నువ్వు ఉంటావా? ప్రపంచంలో ఉన్న క్రైస్తవ్యాన్ని నాశనం చేసేద్దామని, దేశంలో ఉన్న క్రైస్తవ్యాన్ని నాశనం చేసేద్దామని అసలు నువ్వు ఉంటావో లేదో అది డౌట్. కనుక ప్రియులారా, యేసు ప్రభు అని ఆయన సామాన్యుడు కాదు. ఆయన చేసింది తెలుసండి, 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు. ఆ 3.5 సంవత్సరాల పరిచర్యలో ఆయన బ్రతుకు, ఆయన చేసిన పరిచర్య అంత అద్భుతం. అందులో కొన్ని మాటలు నేను చదివి ముగించేసే ప్రయత్నం చేస్తాను, టైం అయిపోయింది. కొన్ని మాటలు అంటే ప్రపంచానికి ప్రభావితం చేసినటువంటి కొన్ని మాటలు అవి ఉన్నాయి. ఒకసారి చూద్దాం ప్రియులారా. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనాన్ని చదువుదాం. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. తన్ని కొరడాళ్లతో కొట్టే వాళ్ళను, బల్లెంతో పొడిచే వాళ్ళను, పిడుగుద్దులు గుద్దే వాళ్ళను, ముఖం మీద ఉమ్మేసిన వాళ్ళను, శిలువలో వేసి మేకులు కొడుతున్న వాళ్ళని ఏమంటున్నాడు? వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగారు కనుక వీళ్ళు ఏం చేయమన్నాడు? క్షమించండి, క్షమించేయి. యేసు ప్రభులో ఉన్న ప్రేమ, యేసు ప్రభులో ఉన్న సమాగుణం భూమి మీద ఎవరికి లేవు. శత్రువులనైనా సరే ప్రేమించండి అని మాటతో చెప్పేశాడు, అంతే కదా. ఇక్కడ మాటతో కాదు, తను శత్రువులైన వారు లేని నిందలన్నీ మోపి శిలువలో మేకులు కొడుతూ, పిడుగుద్దులు గుద్దుతూ, కొరడాలతో కొడుతూ, ఒళ్ళంతా రక్తమంతా కారిపోతున్నా ఏమన్నాడు? తండ్రి వీళ్ళని వెంటనే శిక్షించన్నాడా? వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, వీళ్ళని క్షమించమన్నాడు. ఇలాంటి మాట ఏ మహాత్ముడు అంటున్నాడు ఈరోజు? ఎవడు ప్రపంచంలో చెప్పలేదు. ఇప్పుడు చెప్పేద్దామన్నా కూడా యేసుప్రభు చెప్పిన మాట మనము చెప్పాలి. మనం కొత్తగా ఏం చెప్పడానికి ఏమీ లేదు. ఇప్పుడు ప్రపంచం అంతా ఆ మాటలు ఆగిపోవాలి అంతే. ఇంతకంటే ఇంకా గొప్ప మాట ఏమైనా ఉందా చెప్పడానికి? శత్రువులను సైతం ప్రేమించండి అని అనేసాడు. ఇంకా అంతకంటే గొప్ప మాట ఉందని వెతుకుదామంటే ఇంకేం లేవు అనేసారు. యేసుప్రభు వారు బ్రతికి చూపించేశారు. సచ్చినట్టుగా మనం చెప్పినా యేసుప్రభు మాట కాపీ కొట్టే చెప్పాలి. ఆలోచించండి. కనుక శత్రువులు సైతం ప్రేమించమన్నాడు, క్షమించమన్నాడు. ఇక్కడ క్షమిస్తున్నాడు. కొట్టి చంపేస్తూ కొర ప్రాణంలో ఉన్నప్పుడు ఆ మాట అనాలంటే అది సాధ్యమా? అనలేరు. కానీ గొప్ప వాళ్ళు కావాలంటే ఇక్కడ ఉందా కీ పాయింట్ అని గాంధీ గారు జాగ్రత్తగా కాపీ కొట్టి మహాత్ముడయ్యాడు. యేసుప్రభు వారిని కాపీ కొట్టి మహాత్ముడయ్యాడు తెలుసు ప్రియులారా. యేసుప్రభు అంటే గాంధీ గారిని గాడ్స్ అని ఆయన చంపేసినప్పుడంట, అలాంటి మూమెంట్లో మనం ఏ మాట అన్నా అది వైరల్ అయిపోద్ది. మనం చచ్చే ముందు ఖచ్చితంగా నిజం చెప్తారన్నట్టుగా మనం చచ్చే ముందు మన మనసులో ఉన్న భావాన్ని వ్యక్తపరిస్తే గొప్పవాళ్ళైపోతాం. పుట్టినప్పుడు ఏమన్నాడు అన్నది గుర్తుండదు, కానీ బతుకున్నప్పుడు ఎన్ని చెప్పాడు ఏంటి అన్నది కాదు, కానీ చచ్చే ముందు ఈ మాట అన్నాడండి అంటాం. గాంధీ గారు ఏమన్నాడు? ఇదిగో నన్ను చంపిన ఆ గాడిసకి ఏం చేయొద్దు, క్షమించేసేయండి అన్నాడు. నిన్న కాక మొన్న, అంతకుముందు యేసుప్రభు వారు అన్న డైలాగే ఈయన అన్నాడు. కనుక మహాత్ముడు చచ్చే ముందు చంపిన శత్రువును కూడా శిక్షించమనకుండా క్షమించమన్నాడంటే ఈ మాట సామాన్యులైతే ఎవరు చెప్పలేరు. ఆలోచించండి ప్రియులారా. ఈరోజు ఎవరైనా యేసుప్రభు వారి పాదాల దగ్గర వచ్చి పడిపోవాల్సినదే. ప్రపంచంలో ఎంత గొప్పవాడైనా, మిలేనియం మహనీయులైనా, శాస్త్రవేత్తలైనా, కోటీశ్వరులైనా, ఎవరైనా కూడా ఏమండి ఆయనంత ప్రభావితం చేసిన వ్యక్తులు ప్రపంచంలో ఎవరు లేరు. ఈరోజు కోట్ల మంది దేశాలే క్రైస్తవ దేశాలుగా మారిపోతున్నాయి. రాను రాను క్రైస్తవ్యం పెరుగుతూ వస్తుంది, అంతేనా? ఒకప్పుడు ఒక 10 సంవత్సరాల కింద వెళ్తే ఇక్కడ చాలామంది మనం నమ్ముకున్న వాళ్ళం కాము, అంతే కదండి. ఒక 20 సంవత్సరాలు వెళ్తే అసలు యేసుప్రభు పేరే మనం విన్నామో లేదో, అంతే కదా. ప్రభుని నమ్మి 20 సంవత్సరాలు అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? 20 సంవత్సరాలు
10 సంవత్సరాలు. ఏమంటే మన చిన్నప్పటి నుండి ఏమంటే అసలు యేసుప్రభు మాటే, అసలు యేసుప్రభు ఎవరో మనకు తెలీదు. ఈరోజు ఇంతమంది కూర్చొని పోయాం అంటే ఏంటి? ఆ యేసు గొప్పతనం మనకు తెలిసి మనం కూడా ఆయన మొక్కాలి, ఆరాధించాలి, ఆయన గొప్పతనం తెలుసుకోవాలి, ఆయనలా బతకాలని ఆయన ప్రభావం మన మీద కూడా పడ్డది. అంతేనా? ఆయన ప్రభావం మన మీద పడ్డది. ఏంటంటే ఆయన వ్యక్తిత్వం అలాంటిది, ఆయన బ్రతుకు అలాంటిది, ఆయన చేసిన త్యాగం అలాంటిది. ఒక మంచివాడు కొరకు చనిపోరా బాబు అంటే సందేహిస్తూ ఉంటాం చచ్చిపోయే విషయంలో. ఈయన చాలా మంచోడు, ఆయన కోసం చచ్చిపోతావా అంటే ఒకవేళ చాలా కష్టపడి చచ్చిపోతారు. కానీ యేసుప్రభు వారు చావు మన మంచోళ్ళని చనిపోయాడా? అమ్మా, యేసుప్రభు వారు ఎందుకు చనిపోయాడు? మన మంచోళ్ళని చనిపోయాడా? చాలా నీతిమంతులు మీరు, పరిశుద్ధులు, పుణ్యాత్ములని చనిపోయాడా? మీ అంత దుర్మార్గులు ఎవరు లేరు, కనుక మీకోసమే నేను చనిపోతున్నాను, మీరు నాలాగా బ్రతకండి అన్నాడు. ఆలోచించండి, మన చెడ్డవాళ్ళని కూడా చనిపోయగలిగిన వారు ఎవరున్నారంటే యేసు ప్రభు వారు ఒక్కరే తప్ప ఎవరు లేరు. అంతేనా? నువ్వు తప్పు చేస్తే ఆయన ఎందుకు చావాలి? నేను తప్పు చేస్తే ఆయన ఎందుకు చావాలండి? మనం తప్పు చేసి అదిగో ఫలానా ఆయన తప్పు చేశాడని నింద మోపే రకం మనం, అంతే కదా? కానీ మీరందరూ తప్పు చేసిన ఆ శిక్ష అంతా నేనే భరిస్తాను అన్నంత గొప్పవాడు ఎవడున్నాడు భూమి మీద? ఎవరు లేరు. వన్ అండ్ ఓన్లీ అందుకే యేసు ప్రభు మాత్రమే ఆ పని చేయగలడు. ఈరోజు ప్రపంచానికి దిక్కు ఎవరైనా ఉన్నారంటే యేసు ప్రభు వారే. ప్రపంచంలో కోట్ల మందికి ప్రభావితం చేసినటువంటి వ్యక్తి యేసు ప్రభు వారే. ఆయన ప్రాణ త్యాగం, ఆయన క్షమించే క్షమాగుణం, ఆయన చూపించిన ప్రేమ ఏమండి ఎవరు చూపించలేదు. ఆలోచించండి. కనుక ప్రపంచాన్ని అత్యధికంగా ప్రభావితం చేసిన వ్యక్తి, చేస్తున్న వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు వారు తప్ప వేరే ఎవరు లేరు. ఇంకా రాబోయే కాలంలో పుడతారంటే ఎవరు పుట్టినా కూడా ప్రభు మాటలే వీళ్ళు ఆధారం చేసుకొని సమాజానికి చైతన్యపరచాలి. కానీ ప్రభు మాటలు, బైబిల్ అన్ని పక్కన పెట్టి కొత్తగా ప్రపంచాన్ని మార్చేద్దామని వచ్చిన ఎవరు కూడా ఆ పని చేయలేరు. ఓ చరిత్రకారుడు అన్నాడండి యేసుప్రభు వారి గురించి, అన్ని కాలాలకు ప్రభావితం చేయగలిగిన మహాశక్తి యేసుప్రభు వారు అన్నారు. ఆ మాట మీకు అర్థమైందో లేదో చెప్తాను. అన్ని కాలాలకు అని అంటే ఇప్పటికీ 2024 సంవత్సరాలు దాటేసింది. ఆయన ప్రభావం ఎక్కడ తగ్గలేదు, ప్రభావితం ఇంకా అవుతూనే ఉంది. ఇంకా రానున్న 100 కోట్ల సంవత్సరాలైనా కూడా, 1000 కోట్ల సంవత్సరాలైనా కూడా యేసుక్రీస్తు వారు ప్రభావితం చేస్తూనే ఉంటాడంట. అంత గొప్ప వ్యక్తి యేసు ప్రభువారు. ఆయన బ్రతుకు అలాంటిది, ఆయన చేసిన త్యాగం అలాంటిది. కనుక ప్రియులారా, ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు వారు. ఆయన నోటి నుండి వచ్చిన మాటలు కావచ్చు, ఆయన చూపించిన ప్రేమ కావచ్చు, ఆయన చేసిన త్యాగం కావచ్చు, ఆయన చేసిన క్షమాగుణం కావచ్చు. అందుకే ప్రపంచంలో ఎక్కువగా రాజకీయ నాయకులు కావచ్చు, మేధావి వర్గానికి చెందిన వాళ్ళు కావచ్చు, ఆయన కోసం చెప్పేటప్పుడు ఏ మాటలు చెప్తారు తెలుసా? శాంతిమూర్తి అంటారు. ప్రపంచాన్నే శాంతి వైపు నడిపించడానికి వచ్చిన శాంతిమూర్తి, సమాధానకర్త, ప్రేమమయుడు, దయామయుడు, కరుణామయుడు, గొప్పంత క్షమాగుణం కలిగిన వ్యక్తి అంటారు. ఎవరైనా కూడా ఆ మాట అనాలి. ఎందుకంటే ఆయనలో అంత ప్రేమ, అంత దైవత్వం, అంత కరుణ, అంత జాలి యేసు ప్రభులో మనం చూస్తున్నాం. ప్రియులారా, యేసు ప్రభు వారిని మనం నమ్ముకోవడం అనేది మన అదృష్టం. మన గ్రామంలో ప్రతి ఒక్కరు నమ్ముకుందాం, విశ్వసిద్దాం. ఆయన లాంటి ప్రేమ మనం కలిగి ఉందాం, ఆయన లాంటి క్షమాగుణం మనం కలిగి ఉందాం. ముగించే ముందు
కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఎలయనగా దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. దైవత్వం యొక్క క్రీస్తునందు నివసించుచున్నది అని అంటే ప్రియులారా, క్రీస్తు నిలువెల్లా తల మొదలుకొని అరికాళ్ళ వరకు అంటే చూసారండి, యేసుప్రభు వారిని ఏ కోణంలో 66 150 కోణాల్లో చూస్తావో 1000 కోణాల్లో చూస్తావో, ఏ కోణంలో చూసినా నిలువెత్త దైవత్వంతో నింపబడిన వ్యక్తి అంట. ఈ యాంగిల్లో చూడు, ఆ యాంగిల్లో చూడు, ఈ యాంగిల్లో చూడు అంటుంటారు కదా. ఒక కొండకి ఈ యాంగిల్లో చూసామనుకోండి ఇలా కనబడుతుంది ఒకలాగా, అవతల వైపు వెళ్ళామనుకో ఆ కొండ అదే కొండ ఇంకోలా కనబడుతుంది, అవతల వెళ్తే ఇంకోలా కనబడుతుంటుంది. అంటే ఒకే కొండ 4 కోణాలు 4 దిక్కుల నుండి చూస్తే 4 రకాలుగా కనబడుతుంది. యేసుప్రభు వారు అలాంటి వారు కాదు. ఏ కోణంలో చూసినా ఆయన దైవత్వమే కనబడుతుంది. ఒక ప్రేమలో జాలి, దయ, క్షమాగుణం, ఏమంటే తగ్గింపు జీవితం, ఇలాగా ఏ రకత్వం యొక్క సర్వ పరిపూర్ణత అంటే అన్ని కోణాలలో ఆయన్ని చూసినా, కొలిచినా, పరిశీలించినా దైవత్వంతోనే కనబడతాడు తప్ప ఏమండి ఈ కోణంలో ఆయనకు స్వార్థం ఉంది, ఈ కోణంలో ఆయనకు ద్వేషం ఉంది, ఈ కోణంలో ఆయనకు అసూయ ఉంది అనడానికి ఏమీ తో నింపబడిన వ్యక్తి. ప్రపంచాన్ని ఇంకా మార్చేస్తున్నాడు. ఎంతమంది తాగుబోతులు మారలేదు, ఎంతమంది దొంగలు మారలేదు, ఎంతమంది అన్యాయం చేసేవాళ్ళు మారలేదు, ఎంతమంది వ్యభిచారం చేసేవాళ్ళు మారలేదు. ప్రతి ఒక్కడు మారిపోవాల్సిందే. అలాంటి గొప్ప వ్యక్తి యేసుక్రీస్తు వారు. కనుక ప్రియులారా, ఈరోజు మనం బ్రతకాలంటాం. ఏదైనా తప్పు చేసావనుకో, ఎవరో నువ్వు తప్పు చేసావు అనక ముందే మనమే ఫీల్ అవుతున్నాం. ప్రభువుని నమ్ముకొని ఇచ్చి మళ్ళీ తాగేశాను, ప్రభువుని నమ్ముకొని ఇచ్చి సిగరెట్లు కాలుస్తున్నాను, ప్రభువుని నమ్ముకొని చర్చికి వెళ్తూ వాక్యం వింటూ కూడా మళ్ళీ నేను వ్యభిచారం చేశానని మనకు మనం గిల్టీగా ఫీల్ అవుతాం, మనకు మనమే నచ్చం. ఎందుకు? ప్రభువుని నమ్ముకొని మనం మంచిగా బ్రతకాలనుకున్న అలాంటి మంచి దేవుణ్ణి నమ్ముకున్న మనం ఇలాంటి తప్పు చేస్తున్నామని మనకు మనమే అసహ్యంగా అనిపిస్తుంది మనకు. ఎందుకంటే ఆయన అంత మంచోడు కనుక. లేదా ఊరికి మనం ఎందుకు కూర్చుంటాం? ఒక దొంగ కోసం ఇలా కూర్చొని మాట్లాడుకోవాలా మనం? ఒక మోసగాడు కోసం ఇంత కష్టపడి కూర్చొని మనం మాట్లాడుకోవాలి, ఇంత డబ్బులు చెల్లించాలా? లేదు. కనుక యేసు ప్రభు వారు ప్రపంచాన్ని మార్చగలిగిన శక్తిమంతుడు, ఏమండి మన రక్షకుడు, మన ప్రభు. కనుక ఆయన నమ్ముకున్న మనం ఆయన బోధలు విందాం, ఆయన వాక్యం విందాం. మరి ముఖ్యంగా ఆయనలో ఉన్న దైవత్వాన్ని మనం కలిగి బ్రతుకుదాం. మనలో అసూయలొద్దు, ద్వేషాలొద్దు, కలహాలొద్దు. క్రీస్తుని నిలువెత్తు ఒక వస్త్రంగా మనం ధరించి క్రీస్తు ప్రేమ మనం కలిగి ఉందాం, క్రీస్తు క్షమాగుణం మనం కలిగి ఉందాం. క్రీస్తు అంతా కలిసి మెలిసి ఉన్నప్పుడు చుట్టుపక్కల గ్రామాలంతా మన వైపు చూస్తాయి. వారిలా మారాలి మనం కూడా. మన దగ్గరకు వస్తారు. మాటల్లో ప్రభుని నమ్మండి అనేది వేరు, ప్రభుని నమ్మి ప్రభు కోసం బ్రతికి చూపించడం వేరు. మాటలతో చెప్పేవారంగా ఉండొద్దు, జీవితాల్లో చూపించేవారుగా ఉందాం. ఒకరినొకరు ప్రేమించుకుందాం, ఒకరినొకరు తగ్గించుకుందాం, ఒకరినొకరు గౌరవించుకుందాం. అన్నదమ్ములు, అక్కచెల్లెలుగా ఒకటే కుటుంబం అనే భావనతో మనం అంతా కలిసి బ్రతుకుదాం. అదే మనకు ప్రభు నేర్పుతున్నాడు. తప్పు చేసిన వారిని క్షమిద్దాం, కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకుందాం, అనారోగ్యంతో ఉన్న వాళ్ళని సహాయం చేద్దాం.